పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని నరాల్లో నింపేసుకుంటే ఎలా ఉంటుందో మనకి సుజిత్ భయ్య ఈసారి థియేటర్లో ఓజీ ద్వారా చూపిస్తున్నాడు. ఎటువంటి సందేహం లేదు, ఈ సినిమాతో రికార్డులని తగలబెట్టేయడం ఖాయం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ నుంచి మామూలు అరాచకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్నీ ఒక పక్కన పెడితే ఎప్పుడో 2 ఏళ్ల క్రితం హంగ్రీ చీత అని ఒక సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా రికార్డులని తగలబెడతదో మనకి ఊహకు కూడా అందనటువంటి విధంగా ఆ రోజు థియేటర్లోనే చూసాం ఆ గ్లిమ్స్ని. 2 ఏళ్ల తర్వాత మొన్న రిలీజ్ చేశారు చిన్న ఫైర్ స్ట్రీమ్ సాంగ్తో. ఇంకా క్లారిటీ వచ్చింది, మనం ఎంత అనుకున్నామో దానికి మించి మనకి ఇస్తున్నారు అని. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మొన్న వచ్చినటువంటి ఒక ఫైర్ స్ట్రీమ్ సాంగ్లో బ్లాక్ అండ్ బ్లాక్లో ఆ లుక్లో ఇంకా మనకి మాటలేవుగా, మాట్లాడుకోవటం లేవు. ఇప్పుడు మళ్ళీ మనం లెక్క పెడితే మళ్ళీ తమన్ భయ్య ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఈ సాంగు ఇలా గనక వాళ్ళు చూపించినటువంటి లెక్కలో గనక ఉంటే మీ ఊహకు కూడా అందదో సినిమా. చెప్తున్నాను కదా, అసలు ఎవడో థియేటర్లో కూర్చోటానికి కూర్చుని సినిమా చూసే అవకాశం ఉండదు. రచ్చంటే నిజంగా ఇదిరా బాబు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారా బాబు. అసలు ఒక కల్ట్ ఫ్యానిజం ఎలా ఉంటుందో ఈసారి మనకి సుజిత్ భయ్య దగ్గర నుంచి చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని నరాల్లో నింపేసుకుంటే ఎలా ఉంటుందో మనకి సుజిత్ భయ్య ఈసారి థియేటర్లో ఓజీ ద్వారా చూపిస్తున్నాడు. ఒకసారి మరి దీన్ని సుజిత్ భయ్యనే ఇలా నింపేసుకుంటే ఇంకా సగం నేను కూడా నింపుకున్నా నాకేం తక్కువ లేదని తమన్ గారు కూడా తయారైపోయాడు. తమన్ భయ్య ఏం కొట్టాడు, ఎలా కొట్టాడో ఒకసారి చూపిస్తా. జస్ట్ ఇప్పుడు ఆ రిలీజ్ అయినటువంటి సాంగ్స్కి కొంతవరకు చూపించే ప్రయత్నం చేస్తాను, వినండి. మామూలుగా లేదు అసలు, నిజంగా ఈ విజువల్స్ చూస్తుంటేనే మెంటల్ ఎక్కిపోయేలా ఉంది. నిజంగా ఇవి చూపించేటువంటి విధంగా అర్జున్ దాస్ లుక్ కావచ్చు, లేదంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక లుక్లో వస్తూ ఉంటారు. పైన డ్రోన్ షాట్ తీశాడు, ఆయనతో పాటు ఆయన పక్కన చిరుత నడుచుకుంటూ వస్తుంది. అలాంటి షాట్స్ నిజంగా గనక థియేటర్లో పడితే ఈ మ్యూజిక్తో మీరు ఊహించుకోండి, నెత్తురు మరిగిన హంగ్రీ చీత అనే టైప్కి నాకు తెలిసి ఆ డ్రోన్లో ఆయనతో పాటు పక్కన చిరుత వస్తే మీరు ఊహించండి, ఎవడో ఇంకా అసలు ఆగే పనే లేదు. ఇది నెత్తురు మరిగిన హంగ్రీ చీత. అసలు థియేటర్లోకి ఏమైపోతారా, ఏం చేసేసుకుంటారా, అసలు అరాచకం అయిపోద్దా, ఎలాంటి రికార్డులు తగలబెట్టేస్తారు, ఏమైపోద్దాం ఊహకు కూడా అందట్లా. అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు తమన్ భయ్య. ఈ గన్స్ ఏంటో, ఆ ఫ్లవర్స్ ఏంటో, ఈ మధ్య జరిగేటువంటి స్టోరీ ఏంటో, పవన్ కళ్యాణ్ గారి లుక్ ఏంటో, ఆ వింటేజ్ లుక్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆ ఫైర్ స్టేట్మెంట్స్ ఏంటో ఊహించుకోవటం కూడా కష్టం అయిపోతుంది. రేపు ట్రైలర్ అంటున్నారు, ఇంకా మామూలుగా ఉండదు. నాకు తెలిసి ట్రైలర్తోనే మనం ఎంత ఊహించుకున్నామో దానికి 300 టైమ్స్ ఇస్తామని ఇప్పుడే పెట్టాడు. అలాంటిది సినిమా దగ్గరికి వెళ్తే 1000 టైమ్స్ అంట. ఇంకా మీరు ఎంత ఊహించుకునైనా రండి, దానికి మించి ఇస్తానంటున్నాడు ఆయన. ఇంకా ఇలాంటి కల్ట్ అభిమానులు సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈసారి ఓజీ అలా ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు, ఈ సినిమాతో రికార్డులని తగలబెట్టేయడం ఖాయం.